హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక తెలుగు టాక్స్. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటది కదా ఫ్రెండ్స్. ఎస్, అదనమాట. మేమైతే స్ట్రాబెరీ తోటకి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది 3rd ఇయర్ అనమాట మేము స్ట్రాబెరీ ఫీల్డ్స్కి వెళ్ళడము. వచ్చినప్పటి నుండి వెళ్తూనే ఉన్నాము. మా పిల్లలైతే అసలు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారో. వాళ్ళకైతే స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి 4 ఫ్యామిలీస్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడేమో ఇంకా ట్రైన్లో 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము. ఇంకొక ఫ్రెండ్ వాళ్ళేమో వాళ్ళకి తోట దగ్గర అనమాట. సో వాళ్ళు అట్నుండి వస్తారు. మాకు ఈ తోట మా ఇంటి దగ్గర నుండి 1.5 hour జర్నీ అనమాట. ఇంకా అక్కడ దిగిన తర్వాత నడవాలి. 12-15 minutes నడవడం ఉంటుంది. ఈ స్ట్రాబెరీ తోటకి వెళ్ళడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇంకా ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే అసలు ఎంత బాగా అనిపించిందో. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. ఇంకా జూన్ వస్తుంది అని అంటే స్ట్రాబెరీ ఫీల్డ్స్కి వెళ్ళాలి అనేసి ఒకటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది అందరికీ. ఇక్కడ నాకు ఇండియాలో మోస్ట్లీ తెలిసిన ఏంటంటే మామిడి తోట, జామ తోట, ఇంకా గ్రేప్స్ తోట కానీ మొక్కజొన్న, ఎక్కువ ఇవే తెలుసు. మన సైడ్ ఏముంటాయో అవే. ఈ స్ట్రాబెరీ ఫీల్డ్స్ అయితే అసలు ఎప్పుడు చూడలేదు. ఫైనల్ గా బస్ దిగాము. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. వాక్ 12 minutes అనమాట. సో అలా మా ఫ్రెండ్స్ తో ముచ్చట్లు వేసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మా పిల్లలేమో అందరూ ముందు నడుస్తున్నారు. ఇక్కడ వెదర్ అయితే అసలు ఎంత క్లౌడీగా ఉందో. యాక్చువల్ గా సన్నీ ఉందనేసి ప్లాన్ చేసాము కానీ కుదరలేదు. ఈ వెదర్ ఎప్పుడు చేంజ్ అయిద్దో ఎవరికి తెలియదు. అదే కదా, మనకి జూన్ లో సమ్మర్ అంటే ఇంకా ఇప్పుడు వెదర్ అంతా క్లౌడీగానే ఉంది. చలి కూడా పెడుతుంది బాగా. చల్లగా గాలి వస్తుంది అనమాట. మా హెయిర్స్ అయితే మొత్తం లేస్తున్నాయి. అసలు వెదర్ అయితే చలిగా ఉంది. అసలు అనుకోలేదు చలి పెడుతుంది అనేసి. మా వాళ్ళు అయితే అందరు ముందు నడుస్తున్నారు. ఇంకా చూడాలి ఈసారి అసలు స్ట్రాబెరీస్ ఉన్నాయా లేదా తెలియదు. యాక్చువల్గా ఇవాళ పబ్లిక్ హాలిడే అనమాట. చూడాలి ఎలా ఉంటుందో. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ అనమాట. ఇక్కడ అన్ని బిల్డింగ్స్ ఇవన్నీ ఎంత ప్రశాంతంగా విశాలంగా ఉంటాయి రోడ్లు అయితే. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఇక్కడ చూడండి ఏదో పొలాలు అయితే కనిపించాయి. చెట్లు అన్ని ఎండిపోయిందనమాట. ఎంత స్పేషియస్ గా ఉందో. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. చూడండి చల్లటి గాలిలో ఎవరు ఉండరు అసలు. మోస్ట్లీ ఇక్కడ అందరికి కార్లు ఉంటాయి అనమాట. కార్లలోనే వెళ్తారు. ఇంకా సైక్లింగ్ అయితే అసలు చాలా చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కువ ఎక్సర్సైజ్, వీళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి 5 kilometers అంటే అసలు జుజుబి. అలా నడుస్తూ వెళ్తారు. వాళ్ళకి ఈక్వల్ టు 1 kilometer. వావ్, ఫ్లవర్స్ చూడండి, వైట్ కలర్ ఫ్లవర్స్. అచ్చం మల్లెపూలానే కనిపిస్తున్నాయి నాకు. దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడండి వైట్ ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే నిజంగా చాలా ఫ్రెష్ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. ఈ పువ్వులను చూస్తుంటే అయితే న్యాచురల్ ఫ్లవర్స్ అయినా ఆర్టిఫిషియల్ అన్నట్టున్నాయి అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. హనీ బీస్ ఆ పువ్వుల మీద వాళ్తూ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వెళ్లే దారిలో ఇల్లు మాత్రం ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారో. అంత స్పేషియస్ ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ. ఫైనల్ గా స్ట్రాబెరీ తోటకైతే వచ్చేసామన్నమాట. అక్కడ బోర్డు సిగ్నల్ దాటి లోపలికి చూద్దాం. కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఇంతకుముందు 2 times లాస్ట్ ఇయర్ అంతకుముందు వెళ్ళింది. అవి చాలా పెద్ద ఫీల్డ్స్ అనమాట. ఎప్పుడూ ఒకే దగ్గరికి వెళ్ళకుండా డిఫరెంట్ ట్రై చేయాలి కదా. అందుకనేసి దీనికి వచ్చాము. చూద్దాం ఎలా ఉందో నెక్స్ట్. సో రోడ్ క్రాస్ చేసి ఇలా వెళ్తుంటేనైతే అన్ని సైడ్లకి ఇలా పాపీ సీడ్స్ ప్లాంట్స్, మస్టర్డ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. గసగసాల మొక్కలు, ఇంకా ఆవాల మొక్కలు అయితే ఉన్నాయి. ఈ ఏరియాలో మోస్ట్లీ అవే కనిపిస్తున్నాయి మాకు. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఆవాల మొక్కలు అనమాట. స్ట్రాబెరీ ఫీల్డ్ దగ్గర వరకు అయితే వచ్చామన్నమాట. చాలా మంది కనిపిస్తున్నారు ఇక్కడ. 8:30 అవుతుంది కానీ చూడండి ఎంత మంది వచ్చారో. ఈ ఫీల్డ్ చూస్తేనేమో చిన్నగానే కనిపిస్తుంది. మేము అంతకుముందు వెళ్ళిన అయితే పెద్ద ఫీల్డ్స్. స్ట్రాబెరీ ఫీల్డ్కి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే ఇంకా వీళ్ళు షాప్ వాళ్ళు ఉంటారు కదా, ఓనర్స్. సో వీళ్ళైతే ఇక్కడ బాస్కెట్స్ అమ్ముతారు అనమాట. పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి బాస్కెట్స్. మేమైతే పెద్దవి తీసుకున్నాము. యాక్చువల్గా మనం ఇంటి దగ్గర నుండి కూడా బాస్కెట్ తీసుకొచ్చుకోవచ్చు, ఉంటే కొనుక్కోవడం అవసరం లేదు. మేమైతే ఇంకా తీసుకురాలేదనమాట. సో నేను ఇక్కడే కొంటున్నాను. బాస్కెట్ రేట్ వచ్చేసి అయితే పెద్ద బాస్కెట్ 150 rupees. మనం స్ట్రాబెరీస్ అన్ని ప్లగ్ చేసిన తర్వాత లాస్ట్లో వెయిట్ చెక్ చేసేటప్పుడు బాస్కెట్ వెయిట్ అనేది మైనస్ చేసేసి ఓన్లీ స్ట్రాబెరీస్కే మనం మనీ పే చేయాలి. ఇంక ఇక్కడ స్ట్రాబెరీ వైన్స్, స్ట్రాబెరీ జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళే తయారు చేసి అమ్ముతున్నారు. స్ట్రాబెరీసే కాకుండా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆర్గానిక్, అందుకనేసి రేట్లు అయితే మామూలుగా లేవు. ఈ స్ట్రాబెరీస్ రేట్ వచ్చేసి అయితే కేజీకి 590 rupees అనమాట. ఇక్కడ బాక్స్ లో ఉన్నాయి కదా స్ట్రాబెరీస్, ఇవి 500 grams వచ్చేసి 550 rupees అనమాట. సో మనం తెంపుకున్న వాటికి కొంచెం తక్కువ రేట్ ఉంటుంది. వాళ్ళు తెంపి అమ్మితే మాత్రం ఎక్కువ రేట్ అనమాట. ఇక్కడ చూద్దాం, ఇటు వెళ్ళిన తర్వాత అటు వెళ్దాం కనుక.
స్ట్రాబెరీస్ చూడండి, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. అంతకు ముందు తోటలోకి వెళ్ళే పెద్దగా ఉండి ఇవి చాలా చిన్న చిన్నవి పండి ఉంటున్నాయి. ఆల్రెడీ అందరు తెంపుతున్నారు. ఈ తోట కొంచెం చిన్నగా ఉంది, దొరకడం ఇబ్బందిగానే ఉంది, వెతకాల్సి వస్తుంది. చూడండి అన్ని ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. చిన్న స్ట్రాబెరీ ఫ్రెష్గా ఉంది అసలు. ఉంది నిజంగా. ఇక్కడ యాక్చువల్గా కేజీకి 6 euros అంట. రేటు కూడా ఎక్కువ ఉంది. తోటనేమో చిన్నగా ఉంది, కాయలు చిన్నగా ఉన్నాయి, స్వీట్ ఉన్నాయి, కానీ రేటు మాత్రం విపరీతంగా ఉంది. ఇంకా అందరూ చూడండి చాలా మంది అయితే తెంపుకుంటూనే తింటున్నారు. తెంపడం తక్కువ, తినడం ఎక్కువ అవుతుంది. మరి అంత రేటు పెట్టినప్పుడు మనం కూడా తినాలి కదా, ఎందుకు తినకుండా ఉండొద్దు. ఫస్ట్ అన్ని తెంపుకొని తిని మళ్ళీ దాని తర్వాత మళ్ళీ తెంపుతాను నేను కూడా. కానీ అన్ని అయిపోయినాయి, అసలు ఎక్కడ కాయలే కనిపించట్లేదు. దొరకట్లేదు కదా సాన్వి. అదే బెస్ట్ అసలు. అటు సైడ్ వెళ్ళినా అయిపోయేది లాస్ట్ ఇయర్. దానికి ఎప్పుడు ఒకటే ఫామ్ కి ఎందుకనేసి డిఫరెంట్ అంటే వేరేది వెళ్దాం అని అనుకుంటే ఇక్కడ అంతా ఖాళీ అయిపోయినాయి. అసలు చిన్న చిన్నగా ఉన్నాయి. ఓకే స్వీట్ ఉంది చూడండి, చిన్నగా ఉన్నాయి కదా అని అనుకుంటే ఆల్రెడీ పండి పాడవుతున్నాయి కూడా. స్ట్రాబెరీస్ ఇక్కడ చూడండి, స్ట్రాబెరీస్. వెళ్దాం తన్మయ్, వెళ్దాం. ఇవి కేజీ అయితే అవ్వవు, కేజీ తీసుకొని ఎంత సరిపోద్ది. మరీ ఎక్కువ ఉన్నా కానీ వేస్ట్ అయిపోతున్నాయి. మా పిల్లలు కొన్నే తిన్నారు. ఎక్సైటింగ్ గా ఉండే ఇంట్లో స్ట్రాబెరీ ఫీల్డ్ అంటే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 తినేసరికి అయిపోయింది. ఇంకా అంతే, తినరంట వాళ్ళు. నేనైతే ఒక 10 or 11 తిన్నా అంతే. నాకు తినాలనిపిస్తలేదు. మార్నింగ్ అసలు లేచిన తర్వాత స్నానం చేసి ఇంకా డైరెక్ట్ ఇట్లా రావడం అయింది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో చూడాలి ఇంకా వెళ్ళేసరికి ఏ టైం అవుద్దో. ఇంకా మా ఫ్రెండ్స్ అందరేమో అక్కడ కొందరు అటు సైడ్ వెళ్ళిండ్రు, కొందరు బ్యాక్ సైడ్ ఉన్నారు. అందరూ తోట చిన్నగా ఉంది చెప్పాలంటే. ఇటు సైడ్ చూస్తేనేమో రోడ్, స్ట్రాబెరీ ఫీల్డ్ పక్కనే రోడ్డు. ఏ స్ట్రాబెరీ ఫీల్డ్స్ కి వెళ్ళినా కానీ పక్కనే రోడ్ ఉంటుంది. కార్స్ సైక్లింగ్ చేస్తున్నారు అందరూ. బస్ అయితే కనిపించలేదు ఇప్పటి వరకు. ఇక్కడ చూడండి స్ట్రాబెరీస్ ఎలా వస్తాయనంటే ఫస్ట్ ఇట్లా ఫ్లవర్ వస్తుంది అనమాట. దాని తర్వాత ఇలా కొంచెం పింద అవుద్ది. దాని తర్వాత ఫ్లవర్ తర్వాత పింద వచ్చిన తర్వాత ఇలా గ్రీన్ గా కొంచెం గ్రీన్ కలర్ గా ఇట్లా స్ట్రాబెరీ వస్తుంది అనమాట. దాని తర్వాత ఫైనల్ స్ట్రాబెరీ వచ్చేసి ఇదిగో చూడండి, ఇవన్నమాట ఫైనల్ స్ట్రాబెరీ. అన్ని స్ట్రాబెరీస్ తెంపి హ్యాండ్ చూడండి రెడ్ గా అయిపోయింది. లోపల ఉంటే అసలు కనిపించట్లేదు, చాలా వెతకాల్సి వస్తుంది. చాలీగా కడుపు నిండిందా? ఏం కడుపు నిండింది తన్మయ్? నువ్వు తిన్నది 2-3 స్ట్రాబెరీస్ అనుకుంటా. తన్మయ్ లిప్స్ చూడండి పింక్ అయ్యాయి స్ట్రాబెరీ. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఈ బ్యాగ్స్. చూడండి ఇక్కడ అన్ని ఈ లైన్ మొత్తం ప్రతి లైన్ లో ఇవి బ్యాగ్స్ వేసిండ్రు అనమాట. అంటే వర్షం పడుతుంది కదా ఈ సీజన్, ఈ వీక్ అంతా వర్షం పడింది యాక్చువల్ గా. సో ఇవి అంటే బురద ఉంటది కదా, అంటకుండా ఈ బ్యాగ్స్ వేసారనమాట. ఇట్లా అడుగు ఒకదాని మీద ఒకటి వేస్తూ నడవాలి. చూడండి అన్ని లైన్ మొత్తం అన్నిట్లలో బ్యాగ్స్ పెట్టారు. భలే ఉంది ఐడియా. అందరూ తింటున్నారు అనమాట, తినుకుంటూనే తింటున్నారు. స్ట్రాబెరీస్ తెంపేయాలి, చిన్నగా ఉన్నాయి, అన్ని పాడైపోతున్నాయి యాక్చువల్ గా. ఇదిగో తన్మయ్, అనికే తినేసి. చిన్న చిన్న స్ట్రాబెరీ, పెద్ద స్ట్రాబెరీస్ ఇక్కడ లేవు.
తనమే అయిపోయిందా ప్లక్ చేయడం? తిను కదా, తిను. ఓకే చేసుకుందాం. అవన్నీ తినలేము కదా. కొన్ని స్ట్రాబెరీ జ్యూస్ చేసుకుందాము, కొన్ని స్ట్రాబెరీ జామ్ చేస్తా. ఓకేనా? బ్రెడ్ కి పెట్టుకొని తినండి. ఓకే. వావ్, తినేసు. తన్మయ్య నాకు కూడా పెద్దది దొరికింది స్ట్రాబెరీ. ఎంత స్వీట్ ఉందో అసలు. ఫ్రెష్ గా అప్పటికప్పుడు తెంపుకొని తిన్న ఫ్రూట్స్ అసలు ఎంత బాగుంటాయో కదా. నాకు ఫ్రెష్ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. చిన్న స్ట్రాబెరీ ఎంత చిన్నగా ఉంది చూడండి, ఎంత చిన్నగా ఉందో, అప్పుడే పండింది. అక్క మనం ఈ ఫీల్డ్ కి అనవసరంగా వచ్చినామేమో కదా. అదే అసలు ఇక్కడ ఏం లేవు. స్వీట్గా ఉన్నాయి, అది చిన్నగా ఉన్నాయి కానీ స్వీట్గా ఉన్నాయి. లాస్ట్ వీక్ అందరు వచ్చిండ్రు అనుకుంటా, అన్నీ అయిపోయినాయి యాక్చువల్ గా. నిన్న మొన్న కూడా వచ్చుంటారు అందరు, అంత ఖాళీ. చూడాలి మరి, అటు సైడ్ కూడా చాలా మందే ఉన్నారు జనాలు. అయితే అటు సైడ్ చాలా ఎక్కువ ఉన్నారు అనమాట. వెళ్ళాలి. స్ట్రాబెరీస్ తెంపి ఇదిగోండి హ్యాండ్స్ అయితే రెడ్గా అయిపోతున్నాయి. జ్యూస్ ఎక్కువ ఉంది స్ట్రాబెరీస్. స్వీట్ ఎక్కువ ఉన్నాయి. షో యువర్ లిప్స్. రెడ్గా అయిపోయినాయి. అబ్బా, నాకు అప్పటి నుండి ఇప్పుడు కనిపించింది కొంచెం పెద్ద కాయ. చూడండి, ఇవన్నీ చిన్నగా ఉన్నాయి కాయలన్నీ. ఇది ఒక్కటి చూడండి పెద్దగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ వెరైటీ ఇంత అనుకుంటా. ఈ స్ట్రాబెరీస్ స్మాల్ స్ట్రాబెరీస్ అండ్ స్వీట్ స్ట్రాబెరీస్ కావచ్చు. అన్నీ అంతే చిన్న సైజెస్ ఉన్నాయి అసలు, కానీ చాలా బాగున్నాయి. చాలా మంది అయితే వెళ్తున్నారు. అందరు బుట్టలు తెంపుకొని వెళ్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కనిపిస్తున్నాయో తెలియదు కానీ మేమైతే గంట నుండి తెంపితే మాకు జస్ట్ 1.5 kg వెళ్ళినాయి. చూడండి, అందరు అయితే బాస్కెట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఇంకా తెంపేసరికి ఎంత టైం పడుతుందో? అన్నీ తినేసాను, ప్రాబ్లం. పొద్దున్న చలి పెట్టింది. పిల్లలు రండి, ఇప్పుడే వచ్చింది. రేషుదా ఈ స్ట్రాబెరీ తోట మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మౌనిక తెలుగు టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.